హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మెనీ మోటాక్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారండి? కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా టాపిక్స్ అయితే ఉన్నాయి. గోల్డ్ షాపింగ్ ఎందుకు చేసాము, ఏమేమి కొన్నాము, ఎలా చేయించుకున్నాము, ఎలా ఆర్డర్ చేసాము, ఇంకా ఏ వస్తువు కొన్నాము, ఇవన్నీ అయితే మీకు చూపించేస్తాను. ఇది చూస్తున్నారు కదా, ఇదైతే చేయించుకున్నాము మేము నల్లపూసల దండనే. రోజుకి గోల్డ్ రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కదా. మనకి ఇప్పుడు ఒక 10,000 15,000 తీసుకెళ్తే ఏమాత్రం ఏమీ రావట్లేదు. కంపల్సరీ ఉండాలి, ఎక్కువ అమౌంట్లోనే మనం తీసుకుని వెళ్ళాలి. అలా కాదు అనుకుంటే ముందుగానే కొంచెం కొనుక్కోవాలి, లేకపోతే గోల్డ్ లోన్స్ అనేవి తీసుకుంటే, లేకపోతే బ్యాంకులో నెలకింత అని చెప్పేసి మనం చేసుకొని ఒక 5,000 నెలకింత అని చెప్పేసి అవన్నీ కలెక్ట్ చేసుకొని అయితే మనం గోల్డ్ కొనుక్కోవడం మంచిది. ఇదైతే రాఖీ పండుగ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో, చిన్న తమ్ముళ్ళు వీళ్ళందరూ మొత్తం నాకైతే 5 మెంబర్స్ బ్రదర్స్. ఓన్ బ్రదర్ అయితే ఓన్లీ 1, వాడికి తప్ప అందరికీ అయితే రాఖీని అయితే కట్టని చూస్తున్నారు కదా. ఇక్కడ షాప్ దగ్గర చూస్తున్నారు, అన్ని రాఖీలు అయితే ఉంటాయి. ఆ రాఖీలలో వాళ్ళకి ఏ రాఖీ కావాలో డిసైడ్ చేసుకోమని చెప్పేసి ఆ రాఖీ అయితే వాళ్ళకి కట్టాను. చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఇష్టమైనవి కడితే వాళ్ళు ఇంకొంచెం హ్యాపీగా ఫీల్ అవుతారు. అందుకే వాళ్ళకి ఈ రాఖీలలో ఏది కావాలో తీసుకోమని చెప్పేసి దాన్ని బట్టి వాళ్ళకి కట్టాను. వాళ్ళు కూడా చక్కగా మంచిగా కట్టించుకున్నారు. ఈ స్వీట్స్లో కూడా ఏం స్వీట్స్ కావాలని చెప్పేసి తీసుకోమని చెప్పేసి వాళ్ళని అడిగాను, వాళ్ళే తీసుకున్నారు. ఎప్పుడు అయితే వాళ్ళకి అందరికీ 5 మెంబర్స్కి ఒక్కసారికి ఎప్పుడైతే కట్టలేదు. నేను ఒక చాట ఉంటే వీళ్ళు ఒక చాట ఉంటారు, ఇంకా కట్టడం అయితే కుదరలేదు. ఈసారి అయితే మా ఓన్ బ్రదర్కి తప్ప అందరికీ కట్టాను. వాడు బెంగళూరులో ఉంటే నేనైతే ఇక్కడ ఉన్నాను, వాడికి తప్ప అందరికీ కట్టాను. ఇంకా మేమైతే షాపింగ్ అయితే చేసాము. గోల్డ్ షాపింగ్ కాకుండా మామూలుగా చిన్న పిల్లలకి క్యూట్గా ఉంటాయి కదా. మనం ఏదైనా షాపింగ్కి బట్టల షాపింగ్కి అలా వెళ్ళినప్పుడు చక్కగా చిన్న పిల్లలకి క్యూట్గా ఉంటాయి ఫ్రాక్స్, చూడంగానే బాగుంటాయి. మన ఇంట్లో కూడా చిన్న పిల్లలు ఉంటే బాగుండే, భలే కొనొచ్చు, బాగున్నాయి అని చెప్పేసి అనుకున్నా. ఈ ఎల్లో గౌన్ అయితే చాలా బాగుంది చూడండి. ఇంకా నేను ఎలా షాపింగ్ అయితే చేసాము, ఇలాగ బట్టల షాపింగ్ ఇంకా జ్యువెలరీ షాపింగ్ అయితే చేసాము. ఇలాగ బుక్స్లో ఇస్తారు మన గోల్డ్ షాపింగ్. ఆ గోల్డ్ షాపింగ్లో ఇలాగ మనం బుక్స్ అవన్నీ చూసుకొని అవి చూడండి ఎలా ఉన్నాయో, మోడల్స్ ఏ విధంగా మనం చేయించుకోవాలా అని చెప్పేసి వాళ్ళు చూపిస్తూ ఉంటారు. ఆ విధంగా అయితే మనకి యాస్టీజ్గా అయితే చేస్తారు. ఎంత అవుద్దో కూడా కాస్ట్ కూడా చెప్తారు. అది కాదు మనకి త్వరగా కావాలనుకుంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గర చేసినవి ఉన్నాయి, తీసుకున్నా పర్లేదు. మనం ఇష్టమైన చేయించుకుంటే మనకు కొంచెం హ్యాపీగా ఉంటుంది కదా, అంత డబ్బు మనం పెట్టుకున్నప్పుడు. ఇంకా గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు ఎందుకులే, ఇప్పుడు ఈ రోజుల్లో అయితే గోల్డ్కి ఇంకా బయట మనకు కొనే వాటికైతే అంత పెద్ద తేడా అయితే ఏమి ఉండదు. ఇంకా గోల్డ్ వాటికన్నా బయట కొనే వస్తువులకే ఎక్కువ మోడల్స్ ఉంటాయి, చూడంగానే అవి ఇంకా బాగుంటాయి. కానీ గోల్డ్ కొనడం వల్ల అయితే మనకు చాలా బెనిఫిట్స్ అయితే ఉంటాయి. చక్కగా మన దగ్గర మనీ ఉన్నప్పుడు లేకపోతే కొంచెం అంతా పోగు చేసుకొని ఇలా గోల్డ్ కొనుక్కోవడం వల్ల అయితే చక్కగా మనకి ఇన్కమ్ కూడా ఉన్నట్లు ఉంటుంది, ఎంతో కొంత ఆస్తి ఉన్నట్లు ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది. ఇదివరకు అయితే చక్కగా పెద్దవాళ్ళు చిన్నప్పటి నుంచి ఆడపిల్లలు ఎదుగుతున్న కాడ నుంచి చిన్నప్పటి నుంచే పెద్ద అయ్యేంతవరకు ఒక్కొక్క వస్తువు అయితే చేస్తూ ఉంటారు. ఇప్పుడైతే లాస్ట్ పెళ్ళప్పుడు అలాగైతే చేస్తున్నారు, అప్పుడైతే బర్డెన్ అయిపోద్ది. ఇంకా ఇలా మనం బంగారం చేయించుకోవడం వల్ల అయితే ఏదైనా టైంలో మనం దీన్ని చక్కగా బ్యాంకులో పెట్టుకొని మనీ తెచ్చుకోవచ్చు, మళ్ళీ మనం అలా యూస్ చేసుకోవచ్చు, రీయూస్ చేసుకోవచ్చు. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.